చాలామందికి తెలిసే ఉండొచ్చు ఇవన్నీ. కాకపోతే చాలామందిలో ఉన్న ప్రశ్న అంటే ఇది నా అజంప్షన్ కాదు, లేకపోతే చాలామంది అంటే ఇటు వెళ్తున్నాం ఇంటర్వ్యూకి అన్నప్పుడు ఈ క్వశ్చన్ ఒకటి అడగమన్నారు. ఏంటి మల్లన్న సాగర్ బాధితుల గురించి. అక్కడ మీరు కొంచెం పార్షాలిటీ చూపించారు. మీ అనుకున్న వాళ్ళకో లేకపోతే మిగతా కొంతమందికి చేయలేదు. ఎందుకు వచ్చింది మరి ఆ అపవాదం ఎందుకు వచ్చింది? 2 విషయాలు ఇక్కడ. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత 40 సంవత్సరాలలో లేని విధంగా తెలంగాణ ప్రాంతంలో భారీ రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో. అది తెలంగాణ వచ్చినందుకు సాధ్యమైంది. గౌరవ కేసీఆర్ గారు దమ్మున్న మనిషి కాబట్టి, పట్టుదల ఉన్న మనిషి కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టులు అంటే ఆలోచించిండు, కట్టిండు, నిర్మాణం చేసిండు. చాలామంది అందరు ముఖ్యమంత్రులతో పనిచేశా, అంటే చాలా క్లోజ్గా పనిచేశా. ఇప్పుడు ప్రజలలో ఏంటి, కేసీఆర్కి బాగా క్లోజ్ వెంకటరామరెడ్డి అనేది ఒక నానుడి. వెంకటరామరెడ్డి కేసీఆర్ కలిస్తే కాలు మొక్కుతాడు, కేసీఆర్కు దండం పెడతాడు. అందుకే ఎమ్మెల్సీ వచ్చింది, అందుకే చెప్తున్నా కదా. నెక్స్ట్ అడుగుతాను, నేనే చెప్తున్నా కదా. సో నేనేం చెప్తున్నానంటే, తెలంగాణ ఆఫీసర్గా ఆంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో పనిచేసినప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ఒక జనరేషన్, ఒక తరం వ్యత్యాసం ఉంది. మనం 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనుకబడి ఉన్నాం మనం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ పోరాటం అందుకే వచ్చింది. ఎందుకు వచ్చింది తెలంగాణ పోరాటంలో అంత ప్రజల్లో ఉవ్వెత్తిన పోరాటం ఎందుకు వచ్చింది? ఒక కేసీఆర్ సారు ప్రజలలో ఉన్న అవసరాలను గ్రహించి తెలంగాణ ప్రాంతంకు జరుగుతున్న వివక్షను గురించి సారు పోరాటం చేసిండు. అంతకుముందు కూడా చాలా పోరాటాలు అయ్యాయి. ఎందుకు పోరాటాలు అయ్యాయి? మీకు తెలుసు, ఆంధ్ర గో బ్యాక్ అనే ప్రోగ్రాం కూడా మనకు వచ్చింది అప్పుడు. సో బేసికల్గా ఏంటంటే, ఈ ప్రాంతంలో వివక్ష ఉంచబడ్డది. సో నాకు మనసులో ఏంటంటే, తెలంగాణ రావాలి ఎన్నటికైనా కూడా. తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ వాసులకు తెలంగాణ వస్తేనే సస్యశ్యామలమవుతుంది. ఆకాంక్షే కేసీఆర్ గారికి మిమ్మల్ని దగ్గర చేసింది అనుకోవచ్చా? ఎందుకంటే ఎంతోమంది కలెక్టర్ ఆఫీసర్గా నాలో కసి చూసిండు సారు. ఆఫీసర్గా నాలో పట్టుదల చూసిండు. ఆఫీసర్గా నేను చేసే పని నచ్చిండు. ఒక ముఖ్యమంత్రికి వారి నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో ఉంది. వారు ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి అణువును వారికి తెలుసు. చీమ కుట్టితే ముఖ్యమంత్రిగా తెలుస్తుంది. హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు అప్లై చేస్తుంటారు ముఖ్యమంత్రి గారికి. సో నేను ఒక కలెక్టర్గా పనిచేయలేదు అక్కడ, మోర్ దెన్ కలెక్టర్ పనిచేసిన కాబట్టే కొన్ని మంది నా వీరికి ఇట్లా క్రిటిసైజ్ చేస్తుంటారు. సో మోర్ దెన్గా కలెక్టర్గా పనిచేసిన కాబట్టే ఇవాళ సిద్దిపేట జిల్లా దేశంలోనే ప్రథమ 10 జిల్లాలలో ఇవాళ ర్యాంకులో ఉంది. ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. ఒక్క ప్రశ్న, మీకు ఇబ్బంది అనిపించదు అంటే అందరి నోట్లో ఆ రోజు మీ పైన విమర్శలు కూడా బాగా వచ్చినాయి కాబట్టి, అంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి ఎందుకు ఒక ఆఫీసర్, మీరు గవర్నమెంట్ ఇది కదా, ఎందుకు ఆయన కాళ్ళు మొక్కాల్సినంత, అంటే మీరు బ్లెస్సింగ్స్ అంటాం అంతే, లేదు ఆయన కాళ్ళు మొక్కి మీరు బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నలు మీరు పేపర్లలో చాలా చూసుకున్నారు, మీరు వార్తల్లో హెడ్లైన్ కూడా బాగా చూసారు కదా. ఏం జరిగింది చెప్పండి ఆ రోజు వాస్తవంగా? చెప్తాను మీకు. మీరు భారతదేశ చరిత్రలో మీకు కూడా బాగా తెలుసు, అంటే యూ కెన్ వెరిఫై ఆల్సో నౌ, ఏ ముఖ్యమంత్రి ఈరోజు నాటికి ఒక కలెక్టర్ని నూతన బిల్డింగ్ కట్టించి కుర్చీలో కూర్చుండబెట్టి అక్షింతలు స్వతంత్ర భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి చేశాడా? ఫస్ట్ పాయింట్. ఒక కలెక్టర్ అనే ఉన్నత పదవికి, అంటే జిల్లా అధికారిగా ఒక బాధ్యత గల పదవికి ఒక ముఖ్యమంత్రి వచ్చి కూర్చుండబెట్టి అక్షింతలు వేసినప్పుడు అందులో నేను నా తండ్రిని చూసుకున్నా. ఆ రోజు నా తండ్రి బతికుంటే డెఫినెట్గా నేను కలెక్టర్ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఏ తండ్రి అయినా కూడా వచ్చి దూరం నుంచి అయినా చూసి ఆనందపడతాడు, 100% ఆనందపడతాడు. దట్టు ముఖ్యమంత్రి గారు వచ్చి కుర్చీలో కూర్చుండబెట్టే సన్నివేశము ఎవరు మిస్ అవుతారు? ఏ కుటుంబ సభ్యులు మిస్ అవుతారు? భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి వచ్చి కూర్చొని పబ్లిసిటీకి చేసిన వ్యవహారం అది. తెలంగాణ గడ్డ మీద
33 జిల్లాలు చేసి మన కలెక్టరేట్లు కొన్ని రాష్ట్రాల సెక్రటరియట్ల లాగా ఉన్నాయి ఇవాళ. మన కలెక్టరేట్ బిల్డింగులు, మన కలెక్టరేట్లో ఉన్న ఆఫీసులు అన్నీ ఏకీకృతమై ప్రజల సౌలభ్యం కొరకు ఒకటే కేంద్రంలో ఒక దగ్గర కట్టి అవి ఇవాళ కొన్ని రాష్ట్రాలకు సెక్రటరియట్లు. అలాంటి బిల్డింగులు కట్టిన ఘనత కేసీఆర్ సార్ది. ఎవరు కట్టిండ్రు? తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణకు అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒక 50-100 సంవత్సరాల బిల్డింగ్ అది ఉంటుంది. ఎవరు కట్టిండ్రు? ఆ రోజు నా తండ్రిని చూసుకున్నా నేను. ఆ రోజున నా తండ్రి బతుకుంటే నా ఒక కలెక్టర్కి అక్షింతలేసి కుర్చీలో కూర్చుంటే పెడితే నా తండ్రి సంతోషించాడా దూరం నుంచి చూసి? నేను నా తండ్రికి దండం పెట్టుకోకూడదా? నేను తెలంగాణ బిడ్డను కాదా? తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ పోరాటం చేసేసి తెలంగాణ కావాలని కోరుకున్న వ్యక్తిగా తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఏదైతే తెలంగాణ కోరుకున్నానో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా వచ్చి తెలంగాణ సాధించిన ప్రదాతగా వచ్చి నన్ను కుర్చీలో కూర్చుని పెట్టి అక్షింతలు వేస్తే నాకు అంతకన్నా జన్మం లేవు. ఏం కావాలండి? ఏం కావాలి చెప్పండి మీరు? ఎందుకు అసలు తప్పు? దానిలో బేసికల్ 2 రాజ్యాంగంలో కలెక్టర్కి ఎక్కడన్నా తండ్రిగా భావించే వ్యక్తికి, ఒక మనిషిని ప్రేమతో అభిమానించే వ్యక్తికి పాదాభివందనం చేయడంలో తప్ప. ఆ రోజు పూజారులు కూడా నాకు అక్షింతలు వేసిండ్రు, పూజ కూడా చేసిండ్రు. పూజారుల కాళ్ళు కూడా మొక్కాను నేను. మరుసటి రోజు ఆ విమర్శలు పెద్ద ఎత్తున మీ మీద వచ్చినప్పుడు ఏమనిపించింది మీకు? ఏంటంటే అంటే దురదృష్టం ఏంటంటే ప్రస్తుతం సోషల్ మీడియా, ప్రస్తుత రాజకీయ నేపథ్యము, పరిస్థితులు, విమర్శ అనేది క్రేజీ అయింది ఇవాళ. సో కొన్ని దిగజారుడు తనాలు అంటాం దాన్ని. తర్వాత కూడా డిబేట్ పెట్టారు. డిబేట్లు కూడా జరిగాయి టీవీ న్యూస్ లోపల, న్యూస్ పేపర్లు జరిగాయి. సో నాకు ఒక అలవాటు ఉంది. జనరల్గా ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ అయినప్పుడు నా గురించి ఎవరైనా వాక్యాలు చేసినా, ఎవరైనా రాసినా ఆ 5 days నేను న్యూస్ పేపర్లు చదివా. ఆ 5 days నేను అసలు టీవీ ఛానల్ కూడా పెట్టలేదు. మా అమ్మ ఏంటిరా రాము ఏమైంది అని చెప్పి అడిగింది. మా అమ్మ తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రదాత వచ్చిండు, ఆంధ్రాలో పనిచేసిన, రాయలసీమలో పనిచేసిన. నేను తెలంగాణ రాకముందు 2002 సంవత్సరంలో పీడీగా ఉన్నప్పుడు చెక్ డ్యాములు, పెద్ద పెద్ద చెక్ డ్యాములు అప్పటి టీడీపీ ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఆందోళ్ మండలంలో, మిగతా మునిపల్లి మండలంలో 10 కోట్లు 5 కోట్లు రోడ్ వర్క్స్ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లు వచ్చి చేసిండ్రమ్మా. నేను ఆ రోజు ఆఫీసర్గా ఉండి చెక్కులు బిల్లులు సంతకాలు పెట్టేది. ఇక్కడ స్థానిక కాంట్రాక్టర్లకు పనులు చేసుకోవచ్చు కదా అని నేను ప్రశ్నించిన ఆ రోజు అధికారిగా. ఆ రోజు జరగలేదు. ఆ రోజు నుంచి నాకు తెలంగాణ రావాలని ఒక కోరిక ఉంది. తెలంగాణ తెచ్చిండు. నా నాన్న బతుకుంటే కూడా నాన్న దూరం నుంచి వచ్చి చూసి సంతోషపడుతుండే కదమ్మా. నాకు ఆ అఫెక్షన్తో, నా ప్రేమతో దండం పెట్టా అని చెప్పిన. ఇంకా 100 సార్లు కూడా కేసీఆర్ కాలు దండం పెడతా, తప్పేముంది? ఆయన ఏం తప్పు చేసిండు రాష్ట్రానికి? ఆయన ఏం చేయలేదు చెప్పండి రాష్ట్రానికి. ఇంకా అప్పుడు దాని తర్వాతనే కదా మీకు ఎమ్మెల్సీ? నాట్ ఎట్ ఆల్ ఎమ్మెల్సీ అక్కడి నుంచి అంటే ఇంకా మీకు అంటే ఇంకొక విషయం అటాచ్మెంట్ చేసుకుంటూ లేదు. ఇంకొక విషయం గమనించాలి. అంటే నేను ఈరోజు చెప్తా ఉన్నాను, నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, సందర్భంగా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు 2018 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కరీంనగర్కి వెళ్ళారు. వారికి ఏంటంటే కరీంనగర్ వస్తుంది కాబట్టి కరీంనగర్కి ఫస్ట్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాబట్టి కరీంనగర్కి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టారు. ఆ రోజు కరీంనగర్లో జిల్లా పరిషత్తులో ఎక్కడో కలెక్టర్ ఆఫీస్లో ఒక మీటింగ్ అటెండ్ అయ్యి లంచ్ సమయంలో, లంచ్ అయిన తర్వాత అందరూ కలిసి ఆ జిల్లాలో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సార్ ఉన్నాడు. సరే ఫస్ట్ టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాము అది అన్నట్టు. ఆ రోజు నాకు అక్కడ ఉన్న ఒక ప్రజాప్రతినిధి చెప్పాడు. ఆ రోజు సాయంత్రం ఫోన్ చేశాడు. నీ గురించి ముఖ్యమంత్రి గారు చాలాసేపు మాట్లాడారు. నాకు 5-4 వెంకటరామరెడ్డిలు ఉంటే చాలు రాష్ట్రానికి. అట్లాంటి ఆఫీసర్లు కావాలి మనకు. అన్నీ కూడా చుట్టూ ఒక ఆర్టిఫిషియల్ మేడ, అంటే ఒక లైన్ గీసుకొని పనిచేస్తారు. ఆయన హృదయంతో పనిచేస్తాడు. పరిమితులు దాటి పని చేయకున్నా కూడా జీవోలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే చేస్తే తను ప్రజలకు మేలు చేస్తాడు అనే ఆలోచనతో అగ్రెసివ్గా పనిచేస్తాడు. 10 రోజుల్లో చేయాల్సిన పని 1 రోజులో చేస్తాడు. చాలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ సమన్వయం చేసుకొని పోతాడు.
అట్లాంటి ఆఫీసర్లు ఉంటే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. సాధించుకున్న తెలంగాణలో అట్లాంటి ఆఫీసర్ కావాలి అనేది చెప్పారు. స్వయాన ఏ క్యాబినెట్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి గారితో కూర్చున్నప్పుడు చర్చలు జరిగినప్పుడు సిద్దిపేట జిల్లాలో నేను చేసే పనులు సారు స్వయంగా వాళ్ళకు మాట్లాడి, వెంకటరామ్ ఇక్కడ పలానా మంత్రి ఉన్నాడు, పలానా పని నువ్వు బాగా చేసినావు, నేను అబ్జర్వ్ చేశాను, ఈ మంత్రికి నువ్వు ఎట్లా చేసినావు చెప్తే వాళ్ళ కలెక్టర్ కూడా ఈ మంత్రి తెప్పించి చేయించుకుంటాడని చెప్పి ఆల్మోస్ట్ అందరి మంత్రులకు ఎన్నో సందర్భాలలో నాతో ఫోన్లో మాట్లాడాడు. నేను 25 సంవత్సరాలు సీనియర్ అధికారిగా పనిచేశా. నేను అన్ని జిల్లాలలో అంటే మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో పనిచేశా, తిరుపతిలో పనిచేశా, చాలా జిల్లాలలో పనిచేశా. మీరు కూడా బహుశా ప్రజా జీవితంలో మీరు కూడా పబ్లిక్ కాంటాక్ట్లో చాలా కాలం ఉన్నారు. మీకు ఆల్మోస్ట్ 25 to 30 years ఐ థింక్ యూ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆ కలెక్టర్ పనులు చూడడానికి రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చారు సిద్దిపేటకి. రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు అందరూ వచ్చారు ఒకసారి. ఆల్ 39 తప్పితే 32 కలెక్టర్స్ వచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకసారి వచ్చి చూసిపోయారు. రాష్ట్రం మొత్తం క్యాబినెట్ అండ్ సీఎంఓ వచ్చి సిద్దిపేట జిల్లాలో రివ్యూ పెట్టి నేను ఒక 1/2 hour 40 minutes యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నేనేం చేస్తున్నానో మాట్లాడాను. రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కమిషనర్స్ మొత్తం మందిని ఒకరోజు పంపించారు. మున్సిపల్ ఎలా పనులు జరుగుతున్నాయి ఒకసారి చూడాలని. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్స్ మొత్తం వచ్చారు. ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు వై డిస్ట్రిక్ట్ ఈజ్ ప్రోగ్రెసింగ్ దిస్ ఫాస్ట్, వాట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అబౌట్ ఇట్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్ అని అడిగారు. ఆ రోజు డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉండే. ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు నేను కూర్చుండి ఆ రోజు నేను ఒక 30 minutes మాట్లాడాను. ఎందుకు? సో బేసికల్గా ముఖ్యమంత్రి గారు కూడా ఏ మీటింగ్లోనైనా కూడా వెంకటరామరెడ్డి లాగా మీరు ఎందుకు చేస్తలేరు అనేది ఒక నానుడైంది.